జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వల్లెపు రజని నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమల్ల పద్మజ నెల్లూరు బీవీ నగర్ లో శనివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరుమల్ల పద్మజ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన వల్లెపు రజని తన శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అన్నంగి రమణయ్య, నక్క దినేష్ యాదవ్, ఆర్ శ్రీకాంత్, ఏసీసీఎల్ నేత శ్రీనివాసులు, శైలజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్త కమిటీలని ఎన్నుకోవడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి శ్యామ్ గారిని, అంతేకాకుండా ఈరోజు మహిళా సంఘం తరఫున ఒడ్డర కమిటీ మహిళని మేము మా సంఘంలోకి జిల్లా మహిళా అధ్యక్షులుగా వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఈరోజు బీసీ సమస్యల మీద కృష్ణయ్య గారు 40 సంవత్సరాల ఉద్యమాలు చేశాడు. 40 సంవత్సరాల పోరాటం. ఎందుకంటే బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు, బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోకూడదు, బీసీ విద్యార్థులు కూడా చాలా మంది చదువుకునే దానికి ఇబ్బంది పడుతున్నారు, హాస్టళ్లలో కూడా సరిగా ఫుడ్ లేదనే నినాదంతో ఆయన 40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి బీసీలందరికి కూడా బీసీ రిజర్వేషన్ తెచ్చిపెట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నడిచేదానికి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని నా మహిళా సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు చట్టసభల్లోనైతేనేమి బీసీలకు రిజర్వేషన్లు కావాలి, అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇంకా చూడాలి, అంతేకాకుండా హాస్టల్స్ లో కూడా బీసీ హాస్టల్స్ లో మంచి ఫుడ్, మంచి బియ్యాన్ని, వాళ్ళకి కాస్మెటిక్స్ ని అన్నిటినీ అందించాలని ఆయన ఆశయం. కాబట్టి మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి మన ఒడ్డర్ కమిటీ అధ్యక్షులైనటువంటి వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఆమె కూడా ఈరోజు మా సంక్షేమ సంఘాన్ని చూసి ఆమె పనిచేసేదానికి సిద్ధపడింది. కాబట్టి మేమందరం కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా బీసీలకి మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటామండి. నా పేరు వల్లెపు రజని. నేను వడేరా కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలిని. తర్వాత ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకి పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను నెల్లూరు జిల్లా మహిళా బీసీ అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేయటం జరిగింది మేడం గారు, పద్మజ మేడం గారు. కావున నాకు ఇచ్చిన ఈ పని నేను జాగ్రత్తగా చేసుకుంటానని, చేస్తానని, బీసీలందరికీ నేను న్యాయం చేకూరుస్తానని చెప్పుకుంటున్నాను. నమస్తే, నా పేరు ఆనంగి రమణయ్య. నేను నెల్లూరు జిల్లా యాదవ్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాము. ఎక్కడైనా అన్యాయం జరిగితే బీసీల్లో ఏ విధంగా కృష్ణయ్య పరిగెడుతున్నాడో చూస్తున్నాము. చాలా ఆయన అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా మంది అభిమానిస్తుంటారు. ఈరోజు వల్లెపు రజని గారు ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడిగా ఊహించి ప్రెసిడెంట్గా, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా అంకిస్తున్నందుకు చాలా సంతోషం. అట్లాగే పద్మజ చాలా కార్యక్రమాలు పోరాటం చేస్తుంది బీసీల తరఫున. మేము కూడా ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చి సాల్వ్ చేస్తామని తెలియజేస్తాం. కుంజి సుధాకర్, నేను నెల్లూరు జిల్లా వడ్డాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా కమ్యూనిటీ నుంచి, మా ఒడ్డర కమ్యూనిటీ నుంచి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా సెలెక్ట్ చేసినటువంటి మన పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత మన ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు బీసీ సంఘాలంతా ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఏకమయ్యి ఏ సమస్య అయినా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమంతా ముందుండి మాకు నడిపిస్తాము. అదేవిధంగా మా కమ్యూనిటీకి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు
మా వడ్డెర కమ్యూనిటీ తరపున, జిల్లా తరపున, రాష్ట్రం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పు ఆర్కెస్ట్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భద్రత కృష్ణయ్య గారి ఆదేశ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి